ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు విశాఖ వేదికగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు జనసేన వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండే డిప్యూటీ సీఎం పవన్ ఆ 3 రోజుల పాటు పూర్తిగా పార్టీ కేడర్తో మమేకం కాబోతున్నారు. తొలి రోజు అంటే 28వ తేదీ ఉదయం 9 గంటలకు బీచ్ రోడ్డులోని వైఎంసీఏ హాల్లో జనసేన లెజిస్లేటివ్ సమావేశం ఉంటుంది. కూటమి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన తీరు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపై ఎంపీలు, ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పవన్ భేటీ అవుతారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతలపై రాష్ట్ర కమిటీలకు ప్రత్యేక ప్రణాళిక అందిస్తారు. రెండవ రోజున రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారితో పవన్ సమావేశమవుతారు. పార్టీలో అంతర్గత విషయాలతో పాటు కొన్ని సవాళ్లను అధిగమించి భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. ఇక చివరి రోజున మధ్యాహ్నం 1 గంటకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుంది.